అమ్మా ధర్మం చేయుండ్రమ్మా, 1 రూపాయి దానం చేయుండ్రమ్మా, పుణ్యం ఉంటుందమ్మా, నింటిల్లాదులు చల్లగా ఉంటారు తల్లి అని ఇట్లా బిచ్చం అడుక్కున్నారు రోజు మనం చూస్తూనే ఉంటాం కదా. కానీ ఇప్పుడు మోసగాళ్ళకే మోసగాళ్ళు ఉన్నట్టు అడుక్కునేటోళ్ళ దగ్గర అడుక్కునేటోళ్ళు కూడా తయారైనరు. అంత గతి లేకుండా ఎవరు ఉన్నారు తెలుసా మీకు? నోరు తెరిచి ఇట్లా బీరిపోకుండ్రి సరేనా. బాబ్ 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 బాబ్. వెనకటికి బిచ్చపోళ్ళు సలిబువ్విచ్చిన పాషికూరేసిన కండ్ల కద్దుకొని తీసుకుందరు. చారాననో ఆటాననో ఎంతిస్తంత తీసుకొని పోదురు. కానీ ఈ నడమ బిచ్చపోళ్ళ కూడా మస్తు డిమాండ్ వచ్చింది. 2 రూపాయలకు తక్కువ తీసుకుంటలేరు. ఇక అన్నం కూరలు అడుక్కునుడు మొత్తానికే బంద్ చేసిర్రు. ఎదురు మనకే బిర్యానీ పెట్టేటట్టు తయారయ్యారు. ఇక లేటెస్ట్ గా బిచ్చపోళ్ళకు తిరిగిన దశను చూస్తే మీ తలకాయ కూడా గిర్రున తిరుగుడు ఖాయం. బిచ్చపోళ్ళు ఉన్నదే అడుక్క తిననికి, కానీ ఇప్పుడు బిచ్చపోళ్ళ దగ్గరనే బిచ్చం అడుక్కునేటందుకు ఇంకొందరు తయారైతున్నారట. వాళ్ళకంటే గతి లేనోళ్ళు ఎవరో అడుక్కుంటారేమో తీ. అయితే మీరు చిల్లర్ల కాలేసినట్టే. బిచ్చపోళ్ళ దగ్గర అడుక్కోనికి తయారైతున్నోళ్ళు ఎవరో ఎరికేనా? బ్యాంకులోళ్ళట. అగో వాళ్ళకేం తక్కున్నది, రోజుకు లక్షల కోట్ల పైసలు చూస్తుంటారు. వాళ్ళకేమైంది అనే కదా మీ అనుమానం? ఏం లేదు, మన మీది బాదుకుండే జంషేద్పూర్ అనే ఊర్లే చిల్లర పైసలు అస్సలు కంట్ల పడకుండా అయినాయంట. ఏమన్నా చిల్లర సామాన్లు కొందామన్నా, బస్సులల్లా చిల్లరిద్దామన్నా తీసుకుందామన్నా జనాలకు చిల్లర పైసలు దొరకకుండా అయినాయట. ఇక బ్యాంకోళ్ళు బాగా ఆలోచన చేసి బిచ్చపోళ్ళ దగ్గరనైతే బొచ్చెడు చిల్లర పైసలు దొరుకుతాయని వాళ్ళ తానకు పోతున్నారట. కానీ గమ్మత్తున్నది కదా, మాకు ఆ లోన్లు కావాలి ఈ లోన్లు కావాలి అని జనాలందరూ బ్యాంకుల చుట్టూ తిరిగి అడుక్కుంటుంటే బ్యాంకోళ్ళు చిల్లర కోసం బిచ్చపోళ్ళని అడుక్కున్నాడు చూస్తే నవ్వొస్తలే.